కొబ్బరికాయ సాక్షాత్తు శివుడు తల అని మీకు తెలుసా? ఏ పూజకైనా కొబ్బరికాయని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆటంకాలు సంభవించాయి. అప్పుడు బ్రహ్మదేవుడు నీకు కలుగుతున్న ఆటంకాలు తొలగిపోవాలంటే వినాయకుడిని పూజించు, వినాయకుడిని ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. శివుడు గణపతి పూజకు ఏర్పాటు చేస్తున్న సమయంలో సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రైన శివుడు ముందు కూర్చుంటాడు. పూజ పూర్తయ్యాక నైవేద్యాన్ని సమర్పిస్తే వినాయకుడు దాన్ని స్వీకరించడం లేదు. ఏ తిండి పదార్థాన్ని నైవేద్యంగా ఇచ్చినా కూడా వినాయకుడు తీసుకోవడం లేదు. చివరికి పార్వతీదేవి వచ్చి తనకి ఇష్టమైన పదార్థాలను ఇచ్చినా కూడా తిరస్కరిస్తున్నాడు. అప్పుడు శివుడు ఏమి తోచక నీకేం కావాలో చెప్పు నాయనా అని అడిగితే గణపతి నీ తల పండు సమర్పించు అని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు నా శిరస్సును అడుగుతున్నాడు అంటే ఇందులో ఏదో మర్మం ఉంది అని శివుడు గ్రహించాడు. ధ్యానంలో కూర్చుని దోషుడు పట్టేసరికి ఆయన చేతుల్లోకి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉన్న ఒక పదార్థం ప్రత్యక్షమైంది. పరమేశ్వరుడికి ఉన్నట్టు ఆ పదార్థంపై 3 కళ్ళు ఏర్పడ్డాయి. లక్ష్మీనారాయణుల శక్తి కూడా అందులో నిక్షిప్తమైంది. శివుడి తలపై ఉన్న గంగమ్మ జల రూపంలో అందులోకి ప్రవేశించింది. పార్వతీదేవి తెల్లటి తినే పదార్థంలాగా అందులోకి ప్రవేశించింది. అప్పుడు ఆ పవిత్రమైన పదార్థాన్ని గణపతి స్వీకరించాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కొబ్బరికాయ లేకుండా ఏ పూజ చేయరు. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.